శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందేహం మంగళాత్మానం భాస్వంతం వేద విగ్రహం యాజ్ఞవల్క్యమునిశ్రేష్టం జిష్ణుం హరిహరప్రభం జితేంద్రియం జితక్రోధం సదాధ్యానపరాయణం ఆనందనిలయం వందే యోగానందమునీశ్వరం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమాతాపితరౌ నిత్యం జన్మనో మమకారిణి కర్మాది పురుషస్థేభ్యః ప్రథమం స్యాత్ నమస్కృతం నమామ్యహం. కూచి కృష్ణమూర్తి గురువరుణకు సత్యవతీ మాతకు నమస్కృత సుమాంజలుడివే. కీర్తిమంతులైన పితృదేవతలకు సంఘ సేవా తత్పరులకు వందనాల్ వెనవేలు. ఓం సవిత్రీభిర్వాచాం శశిమణిశిలాభంగర్చిభిః వచన్యాద్యాభిః త్వాం సహజనని సంచింతయతి యః స కర్తా కావ్యానాం భవతి మహతాం భంగిసుభగైః వచోభిః వాగ్దేవీ వదనకమల ఆమోదమధురైః. పరమేశ్వర స్వరూపమైనటువంటి సభకి నమస్కారం. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర స్వధామ్నాం అన్యాంశ్చ హస్తచరణత్వగదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ పరమేశ్వరుడైతే అంతర్లీనంగా లోపల ప్రవేశించి మన యొక్క సకల ఇంద్రియాలు సకల అవయవాలు సవ్యంగా పనిచేయడానికి ఉపయోగపడుతున్నాడు, అటువంటి పరాత్పరునికి శిరస ప్రణమిల్లి ఈనాటి ఈ తిరుప్పావై ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాం. నీలాతుంగస్తనగిరితటి సుప్తముగ్ధోజ్య కృష్ణం పారాధ్యం స్వం శృతిశత శిరశ్చిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయం ప్రతినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. ఈరోజు ధనుర్మాసంలో 6వ రోజు, అందుకని ఈనాడు 6వ పాత్రం యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. ముందుగా 6వ పాత్రం ఒకసారి చదువుకుందాం. புள்ளும் சிலம்பின காள் புளரையன் கோயில் வெள்ளை விழிஸ்திரிங்கின் பேரரவம் கெட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேயுள் பேய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்களிய காலோச்சி வெள்ளத்தரவில் துயில் அமர்ந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் முள்ள எழுந்தரி என்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோர் ఎంబావాయ్. భగవత్ అనుగ్రహము, భగవంతుని యొక్క అనుభవము కొత్తది అవ్వడం వల్ల ఈ వ్రతం గురించి తెలియనటువంటి ఒకానొక గోపిక తన ఇంటిలో పడుకుని బయటికి రాకుండా ఉంటే ఆ అమ్మాయిని మన ఆండాళ్ళ తల్లి లేపుతోంది. ఇవాళ నుంచి 10 రోజుల పాటు ఒక్కొక్కళ్ళని లేపుకుంటూ పెడుతుంది. అందరినీ కలుపుకుంటూ ఈ వ్రతాన్ని చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఉంటుంది ఆమెకి. అందుకని ఆమెను లేపే విధానం ఎలా ఉంది? ఆహారం సంపాదించడానికి పక్షులు లేచి కలకల్లాడుతున్నాయి. ఆ పలుకులకు, ఆ పక్షులకి నాయకుడైనటువంటి గరుత్మంతుడికి స్వామి అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయంలో తెల్లని శంఖం సమయం అయిపోయింది అని పెద్ద శబ్దం చేస్తోంది. అది నువ్వు వినటం లేదా? ఓ పిల్ల లే, మేము ఎవరు లేపగా లేచామని అనుకుంటున్నావా? అనుకోవచ్చు, కానీ మేము లేచాం కాబట్టి నువ్వు కూడా లేచి మాతో పాటుగా ఈ వ్రతం చేయడానికి రా. ఎందుకు ఇలాగ లేపాలి? ఏమిటి అసలు ఈ లేపడం ఏమిటి అంటే శ్రవణం అన్నారు. శ్రవణం అంటే ఏమిటి? వినడం.
ఎవరు ఏం చెప్పినా సరే వినమన్నారు. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడక వివరింపదగున్ కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు మహిళ సుమతి అని సుమతి శతకకర్త బద్దెన్ గారు చెప్పారు. అందుచేత ప్రతి వాళ్ళు కూడా నువ్వు చెప్పేది ఏమిటి అని అనకూడదు. ఏం చెప్తున్నారో వినాలి. విన్న దాంట్లో మనకి ఎంతవరకు పనిచేస్తుంది, మనం ఇది చేయగలమా లేదా అని ఆలోచించుకోవాలి. ఆలోచించుకుని చెయ్యగలిగినటువంటిది చేసి తీరాలి. చెయ్యలేనిది మనం ఎలాగ చేయలేము. అందుకని సుమతి శతకర్త ఏమని చెప్పాడు, ఎవరు చెప్పినా సరే వినండి. ఇక్కడ అదే సూత్రాన్ని పాటిస్తోంది మన ఆండాళ్ళు తల్లి. అందుకని తాను ఒక్కతే ఈ ఫలాన్ని పొందకుండా తనతో కూడా అందరికీ కూడా ఈ ప్రతిఫలాన్ని పంచిపెట్టాలని, అందరి చేత ఈ వ్రతం చేయించాలని మంచి ఉద్దేశంతో ఆమె ఇలా లేపడం మొదలుపెట్టింది. అంచేత ఈ లేపడం అంటే శ్రవణం అనేటటువంటిది మొట్టమొదట అలవాటు చేస్తోంది. ఏమిటి శ్రవణం అంటే వినడం అనేది కనుక నేర్చుకుంటే భగవంతుడి వైపుకి మనం ప్రవర్తించడం అనేది అలవాటు అవుతుంది. అసలు వినడమే లేకపోతే మనకి ఏం తెలుసునని ఏమీ తెలియదు. మనకు తెలియని విషయాలు కదా అవతల వాడు చెప్తే వింటాము. అందుచేత భగవంతుడి వైపుకి తిరగడానికి మనం ముందుగా వినడం అనేటటువంటి ఒక ప్రక్రియ చేయాలి. ఆ లక్షణాన్ని అలవాటు చేసుకోవాలి అని చెప్పేసి గోదాదేవి మనకి ఈ పాసురం ద్వారా మనకి చెప్తాను. అయితే ఏం వినాలి? పక్షుల యొక్క అరుపులు. పక్షుల యొక్క అరుపులు మనకెందుకండి వినడం అంటే, మనం మత్తు నిద్ర పడిపోతూ ఉంటాం. అప్పుడు కోడి కుక్కరోకో అంటేనే ఒరే తెల్లారిపోయింది అని అనుకుని గబగబా లేచి మన పనులన్నీ చేసుకోవడానికి సిద్ధమవుతూ ఉంటాం. అందుచేత పక్షుల యొక్క అరుపులు వినాలి అని చెప్పేసి చెప్తాను. ఏమిటా పక్షులు అంటే ఆచార్యులు పలికేటటువంటి వేద ప్రవచనాలు. అవి ఇక్కడ ఆచార్యుల్ని పక్షులతో పోల్చారు. ఆచార్యులు ఏం చెప్తారు, వాళ్ళు కఠినమైనటువంటి శాస్త్రాలన్నింటినీ చదువుకుని అందులో ఉండేటటువంటి సారం ఏదైతే ఉందో అది అర్థం చేసుకుని ఎదుటి వాడికి ఉపయోగపడేటటువంటి విధంగా ఆ సారాన్ని పిండి అందరికీ పంచిపెడుతుంటారు. కాబట్టి వినడం అనేది నేర్చుకోవాలి. ఆచార్యుల యొక్క మాట వింటే మనకేమిటి వస్తుంది అంటే, ఆచార్యుల యొక్క మాట వింటే మనలో ఉండేటటువంటి అజ్ఞానం కాస్త పోతుంది, జ్ఞానం వస్తుంది. జ్ఞానం అంటే ఏమిటి? ఏది చేయొచ్చు ఏది చేయకూడదు అనేటటువంటిది తెలియడమే జ్ఞానం. ఆ జ్ఞానం వస్తే చాలు మనం చాలా చక్కగా దాన్ని చూడగలుగుతాం, మన పనులు మనం చేసుకోగలుగుతాం, విషయాలు బాగా అర్థం చేసుకోగలుగుతాం. అందుచేత ఆచార్యుల యొక్క మాటలు మనం వినాలి. అందుకని ఆమె అన్యాపదేశంగా ఏం చెప్తోంది, భౌతికంగా మనందరికీ కనబడేటటువంటిది పక్షుల యొక్క నాబు పైనాబు కాదు, నాబు జాక్ పైన ఉన్న నాబు. హలో. అంచేత పక్షుల యొక్క అరుపులతోటి మనకి తెల్లవారుతుంది. కాబట్టి పక్షుల యొక్క ధ్వనులు వింటలేదా అని చెప్పింది మొట్టమొదట. ఇలా చెప్పి ఆచార్యుల యొక్క మాటలు కనుక మనం విన్నట్లయితే మనలో ఉండేటటువంటి అజ్ఞానం కాస్త పోయి జ్ఞానం వైపుకి మనం మళ్ళుతాము. ఆ తర్వాత ఏం చేయాలి అంటే, ఆ తర్వాత ఆచార్యుల వారి యొక్క మాటలు విన్న తర్వాత ఎంత ఉపయోగించుకోవాలో అంతే ఉపయోగించుకోవాలి. ఆయన చెప్పారు కదా అని చెప్పేసి అన్నీ చేసేయడానికి కూడా కుదరదు. కారణం ఏంటంటే, మనకి ఎంత శక్తి ఉందో అంతే చేయాలి. ఒక ఆవిడ 1,00,000 రూపాయలు పెట్టి చామంతి పువ్వులు పూజ చేయించింది. అమ్మ బాబోయ్, ఆవిడ చేయించింది కదా, మనం కూడా చేయించాలని 1,00,000 రూపాయలు అప్పు చేసి మనం చామంతి పువ్వులు పూజ చేయించచ్చా? చేయించామే అనుకోండి, ఈ 1,00,000 రూపాయలు అప్పు ఎవరు తీర్చుకోవాలి? మనమే తీర్చుకోవాలి. ఎప్పటికి తీరుతుంది? అందుచేత మనకి ఎంత శక్తి ఉంటే అంతే, దానితోటే చేయాలి. అంతేగాని యథాశక్తి కాకుండా శక్తిని అతిక్రమిస్తే పరమేశ్వరుడు స్వీకరించడు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. అందుచేత ఆచార్యుల యొక్క వచనాలు విని వాడు చెప్పిన దాంట్లో మంచి చెడు తెలుసుకుని ఎంతవరకు మనం దాన్ని పాటించగలమో అంతవరకు పాటించడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు.
ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఎప్పుడైతే ఆచార్యుల యొక్క వేదవాక్కులు మనకు వినపడ్డాయో ఆ తర్వాత ఆ పరమేశ్వరుడు ఆ వైకుంఠనాథుని యొక్క ఆలయంలో శంఖం ఊతారు. శంఖం ఊతే శంఖం యొక్క నాదం వినపడుతుంది. ఏదో శబ్దం వినడం కంటే శంఖం యొక్క నాదం వినడం చాలా మంచిది. మనకి 3వ వచనంలో శంఖం యొక్క నాదం యొక్క గొప్పతనాన్ని చెప్పారు. అందుచేత ఆ శంఖనాదాన్ని వినాలి. నాదమా అంటే ధ్వనే కదా, ఈ ధ్వని ఏదైనా వింటాం. మేము కూడా మా గుళ్ళో నైవేద్యం పెట్టేటప్పుడు స్విచ్ వేస్తామండి, చాలా డక్కాలు అవి మోగుతాయి. అంటే ఆ మోగినటువంటి వేరు శంఖం నుంచి వచ్చేటటువంటి నాదం వేరు. ఏమిటా నాదం అంటే శంఖం నుంచి మనకి ప్రణవనాదం వస్తుంది. ప్రణవం శంఖం ఆకారంలో ఉంటుంది. అంటే ప్రణవం అంటే ఏమిటి? ఓం అనేటటువంటి అక్షరం. ఓం అంటే ఏమిటి? ఆ, ఈ, ఊ అనేటటువంటి 3 అక్షరాలు కలిస్తే ఓం అవుతుంది. ఇందులో అకారము భగవానుడు డైరెక్ట్గా, మరి ఉకారము జీవుడు. అకారం భగవానుడు, ఉకారం జీవుడు. మకారం ఏమని చెప్తానంటే ఈ జీవుడే ఆ పరమేశ్వరుడికి దాసుడు అని చెప్తాను. కాబట్టి ఓం అనేటటువంటిది మనం వినాలి. అది శంఖంలో నుంచి వచ్చేటటువంటి ధ్వని. అందుకు శంఖధ్వనిని వినాలి. అంతేగాని బాహ్యంగా శంఖంలో నుంచి ఎలా వస్తున్న సౌండ్ అది కాదు మనకు కావాల్సింది. మనం వినేటప్పుడు పరమేశ్వరుడిని మన మనసులో ధ్యానం చేస్తే ఆ శంఖధ్వనిలో కూడా ఆయన చూసే అవకాశం ఉంది. ఇటీవల ఒక శాస్త్రవేత్త ధ్వని నుంచి శ్రీచక్రాన్ని చూశాడు. ధ్వనిని ఆ మిషన్కి ఇచ్చిన తర్వాత ఆ మిషన్ నుంచి ఆ ధ్వని బయటకు వస్తుంటే శ్రీచక్ర రూపం దాల్చింది. అందులో ఓం అనేటటువంటి అక్షరం ప్రధానంగా ఉంది అని చెప్పేసి చెప్పాడు ఆయన శాస్త్రవేత్త. అంచేత పూర్వకాలంలో ఉండేటటువంటి శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ అభిప్రాయం ఏమి లేదండి, అవన్నీ కల్పితాలే అనేవాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఇవాళ అవన్నీ యథార్థం అని నిరూపించేటటువంటి పరికరాలు మన దగ్గరకు వచ్చాయి. అవి లేని రోజునే వాళ్ళందరూ అవన్నీ చేశారు. ప్రహ్లాదుడు కడుపులో ఉండగా నారాయణ నామ స్మరణ చేశాడు. మరి ఎలా చేశాడు? అంతే. మరి వేదవ్యాసుడు ఆ రోజుల్లోనే ఈ ధృతరాష్ట్రుడి యొక్క పిల్లలందరినీ 100 మందిని కుండల్లో పుట్టించాడు. ఎలా పుట్టించాడు? ఇవాళ టెస్ట్ ట్యూబ్ బేబీ మేము కనుగొన్నామండి అంటారు. ఇవాళ టెస్ట్ ట్యూబ్ బేబీ కాదు, వాళ్ళు అప్పుడే పుట్టారు. టెస్ట్ ట్యూబ్ బేబీని కుండల్లో పెట్టారు. అప్పుడుండే పరికరాలు అవి, ఇప్పుడుండే పరికరాలు ఇవి. అంచేత అవన్నీ అబద్ధం అన్నారు. మరి వీళ్ళు తయారు చేసింది మాత్రం నిజం అంటున్నారు. కానీ అదే ఫార్ములాతోటి వీళ్ళు తయారు చేస్తే వీళ్ళు సక్సెస్ అయ్యి మేం చేశాం అని మాత్రం చెప్తున్నారు. అదే ఇక్కడ జరుగుతున్నటువంటి విషయం. అందుకని అకారం భగవంతుడైతే, మకారం జీవుడైతే దాని యొక్క ఉకారం మాత్రం ఈ జీవుడు ఆ భగవాను యొక్క సొత్తు అని చెప్పేసి చెప్పేది. కాబట్టి మనం ఓం అనేటటువంటి పదాన్ని ఖచ్చితంగా దాన్ని పదం అనకూడదు, ప్రణవం అనే అన్నాను. ఆ ప్రణవాన్ని నిరంతరం మానసికంగా మనం తలుస్తూ ఉండాలి, మనం కీర్తిస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్తోంది ఈ వాక్యంలో ఉండేటటువంటి అంతరార్థం. అయితే ఇలా చెప్పడం వల్ల, దీని యొక్క అర్థం మనకు తెలియడం వల్ల మనకు వచ్చేటటువంటి లాభం ఏమిటి అంటే మన మనస్సు ముందర తేలికపడుతుంది. ఏ విషయాలైతే మనకి తెలియవో ఆ విషయాలు తెలుసుకోవాలనేటటువంటి ఒక జ్ఞానం వస్తుంది. దాని ద్వారా ఏమండి ఈ పదం నాకు తెలియలేదు, కొంచెం ఈ పదం గురించి చెప్తారా అంటే గురువుగారు ఏం చేస్తారంటే ఆ ఒక్క పదం చెప్పరు. రే ఈ పదం గురించి తెలుసుకుంటున్నావు, ఈ పదం ఫలానా పదంలో వచ్చిందని ఇంకో పదం కూడా చెప్తాను. ఇది గురువుగారి ద్వారా మనకు వచ్చేది జ్ఞానం వల్ల మనకు వస్తున్నటువంటి లాభం అన్నమాట. అందుకని మనం ఈ ఓం అనేటటువంటి ప్రణవాన్ని స్మరిస్తూ ఉండాలి అని చెప్పేసి చెప్పాడు. అంతేకాకుండా గురువు గారిని కనుక మనం జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే మనకు తెలియని అనేక విషయాలు ఆయన ద్వారా తెలుసుకోవచ్చు. మరి ఈ ఓం అనేటటువంటిది కనుక మనం నిత్యం కీర్తిస్తూ ఉంటే మనకు వచ్చే లాభం ఏమిటి? ఎవరికైతే మన మీద ప్రేమ ఉందో, ఎవరికి ఉంటుందండి ప్రేమ? పరమేశ్వరుడికి ఉంటుంది. ఎందుకు? ఆయనే పుట్టించాడు కాబట్టి. ఒక పిల్లవాడు తప్పు చేసినా ఆ తల్లి ఒక్కసారి మందలిస్తుందేమో కానీ నిరంతరం మందలిస్తూనే ఉంటుందా? ఉండదు. ఆ పిల్లవాడు అన్నం తినకపోతే రేపు ముందర అన్నం తిని కోపం చూపించు అంటుందే తప్ప ఇంకేముంటుంది. అంటే అక్కడ వాత్సల్యమే కనిపిస్తుంది. అలాగే ఆ పరమేశ్వరుడు సృష్టించినటువంటి మనం అందరినీ కూడా ఆ పరమేశ్వరుడు చాలా ప్రేమగా చూస్తాడు.
కాబట్టి ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో వాళ్ళు తమ వైపు తిప్పుకోవడానికి ఈ ఓం అనేటటువంటిది ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ కూడా ఆ భగవంతుని యొక్క నామస్మరణ చేయాలి. నువ్వు కూడా గదిలో నుంచి బయటికి రాలేదు కదా, నిద్రపోతున్నావు కదా, అందుకని మేము భగవంతుని యొక్క నామస్మరణ చేస్తున్నాం, జాగ్రత్తగా ఇది వినైనా నువ్వు బయటికి రా అని మొట్టమొదటి గోపికని లేపుతున్నారు. దానికోసం ఏం చేస్తున్నారు, పరమేశ్వరుని యొక్క లీలల నుండి వర్ణించడం మొదలుపెట్టారు. పూతన స్థానములందు ఉండేటటువంటి విషయాన్ని ఆరగించాడే ఆ కృష్ణుణ్ణి మనం వ్రతంలో కొలుస్తున్నాం కాబట్టి రావమ్మా అంటున్నారు. ఒక్కొక్కటి చెప్తున్నారు. ఇంకా కృష్ణుడు అది ఒకటే చేశాడు, శకటాసురుణ్ణి బంధించాడు, ఇంకా అంటే అనేక మంది రాక్షసుల్ని సంహరించాడు. అటువంటి కృష్ణుణ్ణి మనం పూజ చేయడానికి వ్రతం ఆచరిస్తున్నాం కాబట్టి నువ్వు బయటికి రా. ఆయన జగత్కారణుడు, జగద ఆధారభూతుడు. కాబట్టి ఆ సర్వేశ్వరుడిని మనమందరం కూడా హృదయంలో నింపుకుని ఈ పూజ చేద్దాము అని చెప్పేసి చెప్తూ ఆమె ఆ గోపికని నిద్ర లేపుతోంది. లేపి ఆమె కూడా వస్తే మనందరితోటి ఈ వ్రతం చేయిస్తుంది. ఎందుకంటే నహి సర్వం జానాతి అన్నారు. అంటే అన్ని విషయాలు ఏ ఒక్కడికి తెలియదు, ఎవరికి ఏదో కొంత తెలియకపోవడం ఉంటుంది ప్రతి వ్యక్తికి. ఇది కాళిదాసు రాశాడు. ఎక్కడ రాశాడు అంటే ముద్రా రాక్షసం అనేటటువంటి ఒక నాటకం రాసినప్పుడు ఆ నాటకంలో నందులు పరిపాలిస్తుంటే ఆ నందులు చాణక్యుడిని అవమానిస్తారు. అవమానిస్తే చాణక్యుడు అన్నాడు, మీ యొక్క అవమానాన్ని నేను అవమానింపబడ్డానేమో కానీ మీకు ఇంతకి 10 రెట్ల అవమానం జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ చంద్రగుప్తుడిని చెరదీసి ఆ చంద్రగుప్తుడికి రాజ్యం ఇచ్చి ఆ నందుల దగ్గర ఉండేటటువంటి మంత్రి ఎవరైతే ఉన్నాడో వాడి పేరు రాక్షసుడు. పేరుకి మాత్రమే రాక్షసుడు, కానీ వాడు ఎంత మంచి పనులు చేస్తాడు. ఒక్కసారి కనుక ప్రతిజ్ఞ చేశాడు అంటే వాడు ఆ రాజుని కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాడు. ఈ లక్షణం ఉంది కాబట్టి ఆ రాక్షసుడు అనేటటువంటి మంత్రిని ఈ చంద్రగుప్తుడికి మంత్రిని చేయాలని ఉద్దేశంతో ఆయన వెతకడం మొదలుపెట్టాడు. ఆ రాక్షసుడు ఏం చేశాడు, కనిపిస్తే చంపేస్తారేమో అని చాలా దూరం పోయి దాక్కున్నాడు. అలా దాక్కున్నటువంటి ఆ రాక్షసుని వెతకడానికి గూఢచారుని, గూఢ అంటే రహస్యంగా, చారులు అంటే వర్తించువారు, నడిచేవారు, వాళ్ళు ఎవరో తెలియదు. ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ మనం మామూలుగా నేను పురాణం చెప్తున్నాను మీరు వింటున్నారని చెప్పేసి అనుకుంటారు. ఇందులో అసలు ఈయన పురాణంలో ఏం చెప్తున్నారు, తప్పులు చెప్తారా ఒప్పులు చెప్తారా అని ఆలోచించేవాడు కూడా ఉండొచ్చు. అది మనకి తెలియదు కాబట్టి, ఎవరు ఎలా ఆలోచిస్తున్నారో తెలియదు కాబట్టి గూఢచారి అన్నారు. ఇంకేదా అందరిలాగే ఉంటారు కాబట్టి వాడు మామూలుగా ఉండి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఒక ఆవిడ, ఇప్పుడు నాకు ఖాళీ లేదు అలా గడిపో అని ఇలా ఆవిడ చేతుకున్నటువంటి ఉంగరం జారిపోయి ఇతని కాళ్ళ దగ్గరికి వచ్చి పడింది. దాని మీద రాక్షసుడు అని రాసింది. పూర్వకాలంలో ఉంగరాలు అలా ఉండేవి, రాజుగారి పేర్లు ఉండేవి ఉంగరం మీద. అలాగే మనకి రామాయణం దీనికి ఆధారం. సీతాదేవికి ఇస్తే ఉంగరం, దాని మీద శ్రీరామ అని చెప్పేసి చూసుకుని ఆ రాముణ్ణి ఒకసారి కౌగిలించుకున్నట్టుగా భావించి ఆమె ఎంతో ఆనందపడిపోయింది. అలాగే ఈ ఉంగరం చూసి వాడు ఆ ఉంగరం జోల్లో వేసుకుని వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత చాణక్యుడి దగ్గరికి వచ్చాడు. చాణక్యుడికి చెప్పాలి ఈ విషయం. అక్కడ ఉండేటటువంటి గేట్ దగ్గర ఉన్నటువంటి వాడికి మాత్రం కావాలి వాడికి తెలియకూడదు. వాడు నేను ఫలానా వాడిని వచ్చానని చెప్పేసి చెప్పండి కుదరదు. అప్పుడు గేట్ దగ్గర ఉండేటటువంటి కావాలి వారు ఆపేశారు, నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలేదు. సరే నేను లోపలికి వెళ్ళను కానీ నహి సర్వం జానాతి అని మీ అయ్యగారికి చెప్పు అన్నాడు. వచ్చిన వాడు అక్కడ రాశాడండి ఈ వాక్యం. వీడు వెళ్ళి లోపలికి వెళ్ళి, ఏమండి ఎవరో వచ్చారండి, ఒక సాధువులా ఉన్నాడు, నహి సర్వం జానాతి అని మీకు చెప్పమన్నాను. నువ్వు చాలా దూరంగా ఉండి వాడిని తీసుకొచ్చి నా దగ్గర దింపేసేసి నువ్వు వెళ్ళిపోతాడు చాణక్యుడు. ఆయనకు అర్థమైంది ఇందులో కోటి భాష. అప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఇది ఇలా జరిగింది. ఓహో పలానా చోట ఉన్నాడు అనమాట వాడు. అంచేత ఆ భార్య పిల్లల్ని కనుక తీసుకొస్తే వాడు వాళ్ళని చూడడానికి వస్తాడు కదా, అప్పుడు వాడిని తీసుకుని వాడితో ఏదైనా చేయించవచ్చు అని అనుకుని అలాగ ఆ రాక్షస మంత్రిని తీసుకుని నందుల దగ్గర ఉన్నటువంటి మంత్రిని ఈ చంద్రగుప్తుడి దగ్గర మంత్రిగా ఏర్పాటు చేశాడు చాణక్యుడు. ఇంకా ఈ చంద్రగుప్తుడి యొక్క వంశం
అలా ఉన్నంతకాలం ఈ రాక్షసులు ఉన్నంతకాలం రాజ్యం వెళ్తూనే ఉంటారు, వాళ్ళకి నందులకి మాత్రం తగిన చేస్తే జరుగుతుంది అని ఆనందపడ్డాడు చాణక్యుడు. అందుచేత ఏదైనా సరే అన్నీ అందరికీ తెలియవు కాబట్టి ఆమె ఏం చెప్తుంది, ఆమె దగ్గరే ఉందో అది కూడా తెలుసుకుందాం, అందుకని నలుగురు కలిసి విషయాన్ని పంచుకుందాం అనే ఉద్దేశంతో ఆ గోపికని లేపిందనమాట, మొదటి గోపికని ఇక్కడ. అయితే ఈమె ఇప్పటిదాకా ఏం చేసింది, ధనుర్మాస వ్రతంలో మనం ఏం చేయాలి, ఏం పొందాలి, దానికి తగినటువంటి యోగ్యతలు ఏమిటి, మొట్టమొదట పాత్రల్లో అవన్నీ చెప్పింది. అలా చెప్పిన తర్వాత మొదటి 5 పాత్రల్లోనూ కూడా చాలా ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క రకమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ మనకి జ్ఞానాన్ని అప్పచేసింది. ఆ తర్వాత అవన్నీ కూడా ఉపోద్ఘాతంగా మనం తీసుకుంటే ఈ పాత్ర దగ్గర నుంచి 15వ పాత్ర వరకు 2వ దశ అంటారు దీన్ని. ఈ 2వ దశలో రోజుకి ఒక్కొక్క గోపికని నిద్రలేపుతూ ఆ గోపికని వాళ్ళతో కలుపుకుంటూ ఈ వ్రతానికి చేయడానికి ఉద్యుక్తురాలవుతూ ఉంటుంది. దీని యొక్క అంతిమమైనటువంటి లక్ష్యం ఏమిటి అంటే పరమేశ్వరుని చేరుకోవడం, అదే అంతిమ లక్ష్యం. అందుచేత ఆయన సాక్షాత్కారం కావాలంటే జ్ఞానం కావాలి, ఆ జ్ఞానాన్ని పొందాలంటే ఆచార్యుల యొక్క కృప కావాలి, ఆ కృప కావాలంటే మనం బద్ధకాన్ని వదిలిపెట్టి పరమేశ్వరుని కీర్తించడానికి సిద్ధపడాలి అని చెప్పేసి ఆమె ఒక కళ్ళని లేపుతుందనమాట. అందుకని ఈ 10 పాత్రల్లోనూ గోదాతల్లి భగవంతుని యొక్క అనుభవాన్ని పొందినటువంటి 10 మంది గోపికల్ని కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ భగవంతుని యొక్క ఆనందం ఒక్కడే అనుభవించకూడదు, అందరూ కలిసి అనుభవించాలి అని 1కి 10 సార్లు అందరికీ చెప్తోంది గోదాదేవి. అందుచేత ఒక్కొక్క గోపిక ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఈనాటి గోపిక చాలా అమాయకురాలు, బయటికి కనుక వస్తే తన యొక్క విషయం బయటపడిపోతుందేమో అన్న ఉద్దేశంతో ఆమె లోపల పడుకుని ఉంది. అలా పడుకుని ఉన్నటువంటి గోపబాలికని లేపుతోంది ఈమె. ఏమంటుంది, మనకు ఒక సందేహం కూడా రావచ్చు ఇక్కడ. శ్రీకృష్ణుని యొక్క ప్రేమ అందరికీ సమానమే కదా, అలాంటప్పుడు ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళాలని అందరికీ అనిపిస్తుంది కదా, ఆమె ఎందుకు పడుకుని ఉంటుంది అని మనకు డౌట్ రావచ్చు. అయితే అందరికీ అలా ఉన్నప్పటికీ ఒక్కొక్క సమయంలో బద్ధకం అనేటటువంటిది అందరికీ వచ్చేటటువంటిది కాబట్టి బద్ధకం ఉంది కాబట్టి ఆమె లేవలేదు, అందుకని ఆమెను లేపడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పాడు. ఏమిటి బద్ధకం అంటే భగవంతుని యొక్క కళ్యాణ గుణాలు తెలియడం అనేటటువంటి మత్తు. ఆ గుణాల్లో రమించిపోతూ కృష్ణుడితోటే తాను ఉండిపోయినట్టుగాను, కృష్ణుని యొక్క కౌగిల్లో ఉండిపోయినట్టుగాను తాను భావించినప్పుడు ఆ కౌగిల్ నుంచి విడిబడి బయటికి రావడానికి ఇష్టం లేకపోతుంది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంతేగాని ఏదో బద్ధకం అంటే బహిర్గతంగా మనకు కనిపించేటటువంటి బద్ధకం మాత్రం కాదు. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కళ్యాణ గుణాలని అర్థం చేసుకుని ఆయనతోటి ఎలా రమించవచ్చు, ఆయనతోటి ఎలాగ మనం దగ్గరగా ఉండవచ్చు అనేటటువంటి విషయాన్ని మనం గమనిస్తూ అలాంటి మత్తులో ఉండాలి అనేటటువంటి విషయం ఈ గోపిక ద్వారా మనం తెలుసుకోవాలి. అంతేగాని ఇది తామసికమైనటువంటి నిద్ర అంటే మనం రోజు నిద్రపోతున్నాం కదా రాత్రిపూట, దాన్ని తామసిక నిద్ర అంటారు. ఈ గోపికది సాత్విక నిద్ర. సాత్విక నిద్ర అంటే పరమేశ్వరుని నేను పొందుతున్నాను, ఆయన దగ్గరే నేను ఉన్నాను అని చెప్పడం సాత్వికమైనటువంటి నిద్ర. ఇక శ్రీకృష్ణ పరమాత్మ 2వ అధ్యాయంలో, భగవద్గీతలో 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞలు ఇలా ఉంటారు అని చెప్పేసి. ఏమిటి ఎలా ఉంటారు అంటే అన్నీ తెలిసినా తెలియనట్టుగాను, ఏమీ తెలియకపోయినా తెలిసినట్టుగాను మనకి కనిపిస్తూ ఉంటారు. అయితే వాళ్ళు చెప్పినట్టు చేయాలి కానీ వాళ్ళు చేసినట్టు మాత్రం చేయకూడదు. మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, రాముడు ఏం చేశాడో అది మీరు చేయండి. ఎందుకు అంటే రాముడు పితృవాక్య పరిపాలన చేశాడు, 12 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. చేసి వచ్చిన తర్వాత వెళ్ళడానికి ముందర కూడా ఒక అద్భుతాన్ని చూపించాడు. రామ, నీకు రేపు పట్టాభిషేకం చేస్తున్నాను అంటే, నాన్నగారు మీ ఇష్టం అండి, చాలా బాగుంది అన్నాడు.
ఆ మరునాడు రామ నువ్వు వనవాసం వెళ్ళాలి, చాలా బాగుంది, తప్పకుండా వెళ్ళొస్తా అన్నాడు. అంతేగాని ఏమిటి నేనేమో పట్టాభిషేకం అన్నారు, ఇవాళ వనవాసం అన్నారు, ఎక్కడా కోపించుకోలేదు. కానీ లక్ష్మణుడు అన్నాడు అన్నమాట. వెంటనే రాముడు చేయబట్టుకుని లక్ష్మణ అలా నేను రాజ్య పట్టాభిషేకం చేస్తానన్నటువంటి వాళ్ళు ఎవరు? నాన్నగారేనా? మరి ఇవాళ వనవాసం వెళ్ళమనేది కూడా నాన్నగారే కదా. నాన్నగారిలో ఏమైనా మార్పు ఉందా? ఏ మార్పు లేదు. అందుచేత ఆయన ఏం చెప్తే అది మనకి వేదభావం, అలాగే చేయాలి అని చెప్పి పితృవాక్య పరిపాలన ఎలా చేయాలో అక్కడ చూపించాడు. వనవాసం అంతా అయిన తర్వాత పట్టాభిషేకానికి వచ్చినప్పుడు మొట్టమొదట ఆయన కలుసుకున్నది ఎవరో తెలుసునండి? మంథరుని కలుసుకున్నాడు. మనమైతే ఏం చేస్తాం? దీనివల్లే నా జీవితం ఎలా అయిపోయింది అంటాం వెంటనే దాన్ని చూపించి. కానీ ఆయన అలా అంటారు, అమ్మ కులాసాగా ఉన్నావా? ఆవిడ ఆశ్చర్యపోయింది. ఏమిటి నన్ను పలకరిస్తున్నావు ఏమిటయ్యా? నా వల్లే కదా నీకు 12 ఏళ్ళు రాజ్యం దూరం అయిపోయిందని. ఏమీ పర్వాలేదు, నీ మాట వల్ల నేను అరణ్యంలో ఉండడం వల్ల అక్కడ ఉండేటటువంటి రాక్షసులందరినీ సంహరించి మునులందరినీ రక్షించాను. అది నీ గొప్ప కాదు. అందుచేత నువ్వే కనుక ఆ రోజు నన్ను పట్టాభిషేకం చేయించి ఉంటే మరి వాళ్ళందరూ ఇవాళ దాకా బాధపడి ఉండేవారు కదా. అని చేత నువ్వు చాలా గొప్పదాని అమ్మ అని చెప్పేసి దాని కాళ్ళకి దండపెట్టాడు, మందర కాళ్ళకి. ఇది రాముడు చేసిన పని. ఈ సన్నివేశంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఏ వ్యక్తి అయితే మనని విమర్శిస్తాడో వాడు మనకి చాలా మిత్రుడు. ఏంటయ్యా పురాణం చెప్పడం అని అనుకోండి, గురువుగారు ఎలా చెప్పాలండి అంటే ఎలా చెప్పాలో ఆయన చెప్తారు. మనం చెప్పిన దాంట్లో ఉన్న లోపాలన్నీ సరి చేసేసుకోవచ్చు. అదే బాగా చెప్పావయ్యా, తప్పులు చెప్పినా సరే బాగా చెప్పావయ్యా అని అనుకోండి, తప్పులే చెప్తూ ఉంటాం ఎప్పటికైనా. ఈ విన్నవాళ్ళు ఎంతమంది తప్పులు ఆచరిస్తారు? ఆ తప్పులు ఆచరించినటువంటి ఫలితం అంతా కూడా నేను అనుభవించాను కదా. అందుచేత ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళు మనకి అత్యంత ఆప్తులు. అది తెలుసుకోవాలి ముందర ఫస్ట్. మన జీవితాన్ని బాగు చేస్తున్నారు వాళ్ళు, మనని సంస్కారవంతులుగా చేస్తున్నారు. కాబట్టి విమర్శకులే ఆప్తులు. మనని పొగిడేవాడు మనకు ఒక రకమైనటువంటి శత్రువులే. అంటే అలాగని అన్ని వేళల్లో కాదు, చాలా వేళల్లో మనని పొగిడేటటువంటి వాళ్ళు శత్రువులు. అందుచేత ఆచార్యుడి యొక్క మాట విన్నట్లయితే మనం జాగ్రత్తగా మంచి మార్గం వైపుకి వెళ్ళగలుగుతాము అని చెప్పేసి చెప్తూ, ఈ ప్రాపంచిక విషయాల్లో ఉండేటటువంటి ఏ ఆకర్షణ అయితే ఉందో ఆ ఆకర్షణకి లోను కాకుండా పరమశివుని యొక్క పరమేశ్వరుని యొక్క పాదాలని పట్టుకుని ఆయన యొక్క గుణాలని మనం సర్వకాల సర్వావస్థల ఎందుకు కనుక తలుచుకోగలిగితే మన జీవితం చాలా మంచిగా మారుతుంది అని ఆండాడు తల్లి మనకు చెప్తాను. చెబుతూ ఈ చిన్నపిల్లలదే ఇవాళ లేపుతున్నటువంటి గోపిగా ఈమె యొక్క మనసులో చేతలలో ఓ రకమైనటువంటి భావం కలిగి ఉంది. ఆ భావాన్ని మనమందరం కూడా అలవాటు చేసుకోవాలి. ఏమిటా భావం అంటే, నేను శ్రీకృష్ణుడి దగ్గర ఉన్నాను, ఆ శ్రీకృష్ణుడే నన్ను రక్షిస్తున్నాడు అనేటటువంటి భావం ఆమెలో ఉంది. మనలో ఇంకా ఆ భావం కలగలేదు. కాబట్టి ఆమెను చూసి మనం అది నేర్చుకోవాలి అని చెబుతూ, పురుళం చిలంబిన కాళ్ళు పక్షులు అరుస్తున్నాయి లేవోయ్ అని చెప్పేసి భౌతికంగా ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే చెప్తోంది ఆండాళ్ళ తల్లి. దీని అంతరార్థం ఎవరికి తెలుసు? ఆండాళ్ళ తల్లికి తెలుసు, లోపల పెట్టినటువంటి గోపికి తెలుసు. అందుకని చెప్పేసి అంతరార్థం ఆమెకు తెలుస్తుంది. అంతరమైనటువంటి జ్ఞాన జీవితంలో పక్షుల యొక్క అరుపులు మనని రక్షిస్తాయి అనేటటువంటి విషయం మనం మామూలుగా తెలుస్తున్నది. కాబట్టి కోడి కుక్కరోక అనగానే తెల్లారిపోయిందని చెప్పేసి మనం గవ్వలేస్తాం. ఈమె ఉంటుంది, ఆ ఒక్కసారి అరుస్తుంది ఆ కోడి, చాలాసార్లు అరుస్తుంది. అలా ప్రతి జామికి అరుస్తుంది కాబట్టి ఇంకా తెల్లవారలేదు అని పడుకుంది అని ఎవరు చెప్తున్నారు? గోదాదేవి చెప్తుంది ఇక్కడ. ఆ గోపికని సమర్థిస్తూ చెప్తుంది అన్నమాట. ఎందుకు అలా పడుతుంది? అనేక సార్లు అరిస్తే ఆ ఒక్క అరుపుకైనా లేవాలి కదా, ఎందుకు లేవకుండా పడుతుంది అంటే ఆ కృష్ణ పరమాత్మని వేడలేక. ఎందుకు? కృష్ణ అనేటటువంటి పేరునైనా ఉందని చెప్పేసి నేను చెప్పుకున్నాం మనం. అపరిమితమైనటువంటి ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని పొందుతున్నప్పుడు ఆనందం వదిలేసి రమ్మంటే ఎవరు వస్తారు? చిన్నపిల్లవాడికి ఒక యాపిల్ పండు ఇచ్చాము, వాడు యాపిల్ పండు కావాలని చాలా ఇష్టంగా తింటున్నాడు. అరే ఈ యాపిల్ పండు సగం తినేసావు కదా, మిగిలిన సగం సాయంత్రం తిందు కానీ నేను బాక్స్లో పెట్టి మూల పెడతానంటే వాడు ఇస్తాడా? కుదరదు. అన్నమే తర్వాత సాయంత్రం తింటానంటాడు.
అందుచేత ఇష్టమైనటువంటిది వదలలేదు కాబట్టి ఆమె ఆ భగవత్ తత్వంలో మునిగిపోయి ఉంది కాబట్టి మన దగ్గరికి రావటం లేదు. ఈ పక్షుల యొక్క అరుపులు ఆమెకి వినపడటం లేదు అని చెప్పింది. చెప్పి ఇంకేం చెప్తుంది, పుల్లరయ్యన్ కోయల్ వెళ్ళాయి వీడి సెంగన్ పేరరవం కెట్టిలయ్యో పెళ్ళాయి. ఆ ఊర్లో ఉండేటటువంటి అంటే ఈ పక్షులన్నిటికీ ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఎవరు? గరుత్మంతుడు. ఆ గరుత్మంతుడికి ప్రభువు ఎవరు? విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి యొక్క ఆలయంలో పిలుపు శంఖధ్వని, శంఖం మోగుతుంది. ఆ శంఖధ్వని ద్వారా మనకి అన్ని ప్రారంభమవుతుంది దేవాలయంలో. అందుచేత ఆ శంఖం మనందరినీ పిలుస్తుంది. కాబట్టి ఆ ధ్వని కూడా నీకు వినపడట్లేదా అని చెప్తాను. ఇందాక చెప్పుకున్నాం శంఖం యొక్క ధ్వని ఏమిటి? ఓం అనేటటువంటి ప్రణవాక్షరమే అది చెప్పింది. అలాగే ఆ శంఖం ఊరేటటువంటి వాడి బుగ్గలుగా పెద్దగా అయ్యి ఆ దీపపు కాంతులన్నీ కూడా బుగ్గల మీద పడి ఆ బుగ్గలన్నీ మెరుస్తుంటే చూసావా బుగ్గల మీద కృష్ణ తత్వం ఎలా కనిపిస్తుందో ఆ ఆనందం, ఆ బుగ్గలు ఆనందం వల్ల వాడు చాలా బుగ్గలు మెరుస్తున్నాయి కదా, అటువంటి మెరుపు నీకు కనపడట్లేదా అని చెప్తాను. ఈ విధంగా ఆమెని రెచ్చగొట్టి ముందర గదిలో నుంచి బయటికి తీసుకురావాలని అనేక రకాలుగా ప్రయత్నం చేసింది. ఏడెందురాయ్ మేలుకో అని చెప్పి ఆండ్రాడు తల్లి ఆమెను మేలుకొలుపు చేస్తారు. అయితే ఇక్కడ కొన్ని గుర్తులు కూడా చెప్తారు. ఏమని చెప్తుంది అంటే, మునివర్గళం యోగిగళం మొళ్ళ ఎడుందరి ఎన్ర పేరరవం ముళ్ళం పుగుందు. మునులు యోగులు మెల్లగా లేస్తారు. ఎప్పుడు లేస్తారు అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తారు. బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడు? సూర్యోదయానికంటే 5 జాముల ముందర. జాము అంటే ఎంత? 24 నిమిషాలు. 5 జాములు అంటే 120 నిమిషాలు. 120 నిమిషాలు అంటే 2 గంటలు. 6 గంటలకి మనకి పంచాంగంలో సూర్యోదయం అని రాస్తే 2 గంటల ముందర అంటే 4 గంటలకు లేవాలి. 4 గంటలు లేస్తే బ్రాహ్మీ ముహూర్తంలో లేచినట్టు లెక్క. మునులందరూ కూడా సంధ్యావనం చేసే వాళ్ళందరూ కూడా ఆ ముహూర్తంలోనే లేచి సంధ్యావనం చేస్తారు. చేస్తూ ఏం చేస్తారు? వాళ్ళు మెల్లగా లేచేటప్పుడు ఏం చేస్తారు? శ్రీకృష్ణ పరమాత్మని తలుస్తారు. హరి 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 అనుకుంటూ లేస్తారు. ఎందుకు ఇలా 3 సార్లు చెప్పాలి అంటే, ఏదైనా 3 సార్లు చెప్తే అది తథ్యం, ఖచ్చితం అనమాట. అందుకని ఓం శాంతి 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 అంటారు. అలాగే హరి 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 అని 3 సార్లు కనుక అనుకోగలిగితే మనకి అది చెవులకి చక్కగా వినిపిస్తే మనమన్నది మనకు వినిపించాలి. ఏదో యాంత్రికంగా అనడం కాదు, మన మనసు పెట్టి మాట్లాడగలిగితే దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ మనం ఒక రహస్యాన్ని గుర్తించాలి. భగవంతుడు మన కోసమని మనతో పాటే మనం చేస్తుండేటటువంటి పనులన్నీ గమనిస్తూ ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తుంటే బుద్ధి ప్రచోదనం చేసి అయ్యో ఇక్కడ పొరపాటు జరిగిపోయిందే అని చెప్పేసి అనుకుని మళ్ళీ దాన్ని సరి చేసుకుని మళ్ళీ చేసుకునేటటువంటి విధంగా మనకి చేస్తాడు. ఎందుకు అలా చేస్తాడు అంటే, దీనికి పూతన కథ ఒక ఉదాహరణ. పూతన ఏం చేసింది? చిన్ని కృష్ణుడికి పాలిద్దామని వచ్చింది. తన యొక్క స్తనాలకి విషం పుచ్చుకుని పాలు ఇవ్వడానికి వచ్చింది. నోటా పెట్టుకున్న వెంటనే మొట్టమొదటి వచ్చేది విషమే ఆయన నాలుగు తగులుతుంది. అందుచేత ఆ విషయాన్ని పూచుకుని ఆమె వచ్చింది. ఏమైనా సరే ఈ పిల్లవాడిని చంపేయాలి. ఈ స్థనాలు ఏమిటి? 1 అహంకారం, 2 మమకారం అన్నారు. కేవలం కొత్త స్థనాలు పాలిచ్చేవి కాదు, విషపూరితాలు కాదు, అహంకారము మమకారము అనేటటువంటి స్థనాన్ని పట్టుకుని వచ్చింది ఆమె. అవి చూసి మమకారంతో మనం గబగబా ముందరగా వెళ్ళిపోయి నేను కాబట్టి పాలు తాగుతున్నాను అని గర్వంగా మనం వెళ్ళి పాలు తాగేస్తామేమో. అలాగా పాలు తాగేస్తే భక్తులందరూ కూడా నశించిపోతారు కదా. అందుచేత స్వామి మన మీద ఉండేటటువంటి ప్రేమ కొద్దీ మనందరికీ అవి కనిపించకుండా చేసి ఆయనే స్వయంగా పూతల దగ్గరికి వెళ్ళి ఆ పాలు ఆయనే తాగాడు. విషపూరితమైనటువంటి పాలు తాగి ఏం చేశాడు? మనం ఎవ్వరికీ ఏ విధంగానూ ఆపద రాకుండా ఆయన ఆ ఆపద అనేటటువంటి విషయాన్ని కాస్త ఆయన పీల్చేశాడు. పీల్చేసి ఏం చేశాడు? మనకేమో మోక్షం ఇచ్చాడు. ఎందుకంటే విషం తాగి మనం బాధలు పడకుండా మోక్షం మనకిచ్చాడు. ఆమెకి పాలు తాగి ఆమెకు మోక్షం ఇచ్చాడు.
ఇది పరమేశ్వరుని యొక్క కటాక్షం ఇలా ఉంటుంది. అంచేత ఎప్పుడు అహంకారానికి పోకూడదు, అలాగే విపరీతమైనటువంటి మమకారం కూడా ఉండకూడదు అని చెప్పడానికి ఈ పూతన పాలు ఇవ్వడం అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఆయన ఇంకొక పని కూడా చేశాడు, ఒక శకటాసురుడిని బంధించాడు. ఎలాగా అంటే మన యొక్క దేహమే ఒక బండి, ఈ బండికి చక్రాలు ఏమిటంటే ఒకవైపు పుణ్యం ఒకవైపు పాపం, ఈ రెండు కూడా చక్రాల్లాగా నడుస్తున్నాయి. ఆ రెండు తిరిగితేనే, రెండు కర్మలు ఉంటేనే ఈ బండి నడుస్తుంది. కాబట్టి ఈ బండిని జాగ్రత్తగా నడిపిస్తూ మనం ఈ పుణ్యం పాపంలో పాపం ఎక్కువ చేసేస్తే ఇటువైపు ఒరిగిపోతుంది, పుణ్యం ఎక్కువ చేస్తే ఇటువైపు ఒరిగిపోతుంది. కాబట్టి అలా ఒరిగిపోకుండా ఉండడానికి మనం జాగ్రత్తగా ఉండడం కోసం ఆయన ఏం చేశాడు, ఒక్క తాపు తన్నాడు. చక్రాలంటూ ఉంటేనే కదా వీడు ఉంటాడు, అలా చక్రాలు లేకపోతే వీడు జాగ్రత్తగా భగవన్నామ స్మరణ చేసుకుంటాడు అని ఉద్దేశంతో కాలుతోటి ఒక తల్లి తన్నాడు. తింటే రెండు చక్రాలు విరిగిపోయాయి, పుణ్యము లేదు పాపము లేదు. ఇప్పుడు మనం బండి ఒకటి ఉంది, ఈ బండి ఏం చేయాలి, పరమేశ్వరుని ధ్యానం చేయాలి. అందుచేత నువ్వు కనుక పరమేశ్వరుని ధ్యానం చేసావనుకో నిన్ను నేను వదిలిపెట్టను అన్నాడు. అందుకని ఆయన అచ్యుత అని పేరు వచ్చింది ఆయనకి. చ్యుత అంటే వదిలిపెట్టేయడం, అచ్యుత ఎప్పటికీ వదిలిపెట్టడం అదనమాట. అందుకని శకటాసుర భంజనం అంటే ఏదో బండిని శకటాసురుడిని భంజించాలి కాదు, ఆ శకటాసురుడు మనమే, మనలోనే ఉన్నాడు. ఇలాగ కనుక అర్థం చేసుకోగలిగితే మొత్తం భాగవతం చదివేటప్పటికల్లా మనం కృష్ణుడిలా ఐక్యమైపోతాం. అలాగే ఈ ధనుర్మాస వ్రతంలో ఉండేటటువంటి 30 పాసురాలు చదివేటప్పటికల్లా మనకి కృష్ణుడు అంటే ఏమిటో తెలిసిపోతుంది. జాగ్రత్తగా అంతరార్థం తెలుసుకోగలిగితే, తెలుసుకోలేకపోతే అంతే, ఏదో గోదాదేవి అంట 30 పాసురాలు పడిందంట, ఒక కళ్ళీ లేకుందంట, అంతే, అంతటితో అయిపోయింది మనకి. అంచేత అలా కాకుండా జాగ్రత్తగా మనలో అహంకార మమకారాలు ఉండకూడదని చెప్పేసి పూతన యొక్క కథ చెప్తే, పుణ్యపాపాలు కూడా ఏవి కూడా ఎక్కువ అయిపోకుండా, అంటే పుణ్యపాపాలు అంటే మనం ఏది పాపం చేస్తున్నామో ఏది పుణ్యం చేస్తున్నామో మనకు తెలియదు. అంచేత తెలియకుండా మనం పుణ్యం చేస్తున్నా కూడా పాపం వచ్చింది అనుకోండి. అంతేందుకండి బాగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఒక హారతి ఇస్తున్నారు అర్చకులు, అక్కడ బోర్డులని మిడతలు వచ్చాయి, అవి అలా ఎగురుతున్నాయి. ఈయన హారతి ఇవ్వడం ఆపేయాలా, మిడతలు నేను తోలుకోవాలా, ఏం చేయాలి అంటే అక్కడ హారతి ఇస్తే తప్ప పూజ పూర్తి కాదు. ఆయన హారతి ఇచ్చేస్తున్నారు, ఇలా తిప్పుతుంటే దాంట్లో పడి చనిపోతున్నాయి. అప్పుడు ఆయన పాపం వచ్చినట్ట పుణ్యం వచ్చినట్ట అంటే ఒక పుణ్యంలో పాపం వచ్చింది, ఓ పాపంలో పుణ్యం కూడా వచ్చింది. మరి పుణ్యంలో పాపం వచ్చిందంటే ఆయన ఇచ్చే హారతిలో మిడతలు చచ్చిపోయాయి కాబట్టి ఆయనకి పాపం వచ్చిందండి, ఒప్పుకుంటాం. పాపంలో పుణ్యం ఎలా వచ్చింది అంటే హారతిలో పడిపోతున్నాయి కాబట్టి అవి చనిపోవడానికి ఈయన హారతిలా తిప్పుతున్నాడు కాబట్టి, తిప్పితే కదా అవి అందులో పడిపోతాయి కాబట్టి వాటికి మోక్షం వస్తుంది. కాబట్టి ఈయన ద్వారా అన్ని జీవులకి మోక్షాన్ని ఇస్తున్నాడు కాబట్టి ఈయనకి పుణ్యం వస్తుంది. ఇది ధర్మ సూక్ష్మం అంటారు. నిజానికి ధర్మం అంటే ఏమిటి, ఎవ్వరికీ ఏ అపకారము చేయకుండా ఉండడం. అందుచేత ఈ విధంగా ఆ పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు అందరినీ కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు. అందుకని శకటాసుర భంజనము అనేటటువంటి ఒక లీల ఆయన మనకి చూపించాడమ్మా. కాబట్టి ఆ కృష్ణుడు ఇంత గొప్పవాడు కాబట్టి ఆయన యొక్క వ్రతం చేయడానికి మేము వెళ్తున్నాం, నువ్వు కూడా రా అని పిలుస్తుంది అనమాట ఎక్కడికక్కడికి. ఆ తర్వాత వెళ్లత్తరవెల్ తుయిల్ అమరంద విత్తిన్నై ఉళత్తుక్కుండు, ఇన్ని లీలలు చూపించినటువంటి ఆయన ఏం చేస్తున్నాడు, హ్యాపీగా వైకుంఠం నుంచి పాలకడంలోకి వచ్చి అందులో ఆ శేషశయ్య మీద పడుకున్నాడు. లోపల సముద్రంలో ఆయన తడిచిపోయి ఎప్పుడైతే తాను తడిచాడో తన యొక్క నిజ రూపు అందరికీ కనిపిస్తుంది. అంటే ఎక్కడ వక్షస్థలం మీద ఉండేటువంటి ఆ లక్ష్మీదేవి ఇవన్నీ కూడా చూడండి, బట్టలు కట్టుకుని మనం తడిచినట్లయితే ఆ బట్టలు మన ఒంటికి బాగా అతుక్కుపోయి ఎక్కడ ఎత్తుగా ఉంటే అక్కడ ఎత్తుగాను, లోతుగా ఉంటే లోతుగాను మొత్తం మన శరీరం క్లియర్గా కనిపించినట్టుగా ఆ పరమేశ్వరుడు యొక్క శరీరం కూడా మనకు కనిపిస్తుంది. ఎప్పుడు ఆయన యొక్క లీలాగుణాల్లో స్నానం చేసినప్పుడు మాత్రమే. ఆయన ఏం చేస్తున్నాడు, పాలకడల్లో పూర్తిగా తడిసిపోయి తన యొక్క నిజ స్వరూపాన్ని మనందరికీ చూపిస్తూ, నా స్వరూపం ఇది, మీరందరూ కూడా దీన్ని జాగ్రత్తగా వాడుకోండి, నా యొక్క నామాన్ని మీరు పలకండి, మిమ్మల్ని అందరినీ నేను ఉద్ధరిస్తాను అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు.
ఈ విధంగా ఆయన కూడా మనని వేరే దారిలోకి వెళ్ళిపోకుండా చక్కగా బుద్ధి ప్రచోదనం చేసి భగవంతుడి వైపు తిప్పి తీసుకొస్తున్నాడు. అందుకని మనమేం చేయాలి? ఓ పరమేశ్వర, నేను నీకు చెందినవాణ్ణి, నన్ను తరింపజేసేది నువ్వే. అంతేకాదు నువ్వు చేరే సాధనం, నువ్వు నన్ను చేర్చవలసినటువంటి సాధనం ఏమిటి? శరణాగతి. నీ పాదాలు ఎల్లవేళ పట్టుకునేలాగా, ఎప్పుడూ వదిలిపెట్టకుండా ఉండేలాగా నన్ను చూడు అని. అంతేకాదు అక్కడికి చేరితే ఏమవుతుందా అంటే నీ సేవ అద్భుతంగా చేసుకుంటాను నేను అన్నాడు. అన్నమయ్య సినిమాలో నీకు పరమపదం ఇస్తాను అక్కడ ఇలా అన్నాడు. అంటే అక్కడికి వెళ్తే అక్కడ ఏముంటుందండి అని అడుగుతాడు అన్నమయ్య. ఏముంటుంది అక్కడ? భగవన్నామస్మరణ అది జరుగుతుందా? బాగానే ఉంటుంది. అక్కడ అలాంటివి ఉండవు, డైరెక్ట్గా పరమేశ్వరుడు ఉంటాడు. అక్కడ భగవన్నామస్మరణ చేయకపోతే నాకు అక్కర్లేదన్నాడు అన్నమయ్య. మనకు ఎందుకు? ఇక్కడ ఉంటే ఆ నామస్మరణ చేసి తరించవచ్చు. నిన్న పాత్రలో ఆమె ఏం చెప్పింది? నోరు ఉంటే హరినామస్మరణ చేయాలి. అలా చేయలేకపోతే ఆ నోరు కాదు, ఆ నాలుగు కాదు, ఆ చేతులు కాదు. ప్రహ్లాదుడు కూడా చెప్పాడు ఈ మాట. అందుచేత ఎవరు చెప్పినా అదే చెప్తారు. అందుచేత మనం ఏం చేయాలి? అక్కడ కనుక చేస్తే నీ యొక్క సేవ చేసుకునేటువంటి అవకాశం మాకు కలుగుతుంది. అంతేకాదు అక్కడికి చేరకపోతే మేము ఏ పని చేయలేం, మంచే కాదు చెడు కూడా చేయలేం. అందుచేత నీ యొక్క పాదస్పర్శ, నీ యొక్క నామ కీర్తన, వాటి మీద రుచి ఉండేలాగా మా మనస్సుని మార్చు. ఈ 5 లక్షణాలు మాకు ఇస్తే చాలు అని మనం కోరుకోవాలండి. అలా ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి ఆ పరమేశ్వరుడు అయ్యో నా కోసం ఇంత కష్టపడుతున్నాడు, నా నామం పలకడానికి అని చెప్పేసి ఇంత దీనంగా ప్రార్థిస్తున్నాడు, కాబట్టి వీరి యొక్క దీనావస్థ నుంచి మంచి స్థితికి నేను తీసుకురావాలి అని ఆయన అనుకుంటాడు. అలా అనుకుంటున్నాడు కనుక మొట్టమొదట మనం శ్రవణం అనేటటువంటిది చేయాలి. శ్రవణం చేస్తే తర్వాత అందులో ఉండేటటువంటి మంచి చెడ్డని ఆచరించడం అనేటటువంటిది మనకి అలవాటు అవుతుంది. అందుచేత ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రవణం చేయండి అని ఆండాడు తల్లి ఈ గోపబాలికని లేపడం అనేటటువంటి మిషతో మనందరికీ చెప్తుంది. ఇది 6వ పాత్రం యొక్క వ్యాఖ్య. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. Promotion